హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హిమాస్ దునియా. ఈరోజైతే ఒక వ్లాగ్తో వచ్చానండి. అదేంటంటే నిన్న డీమార్ట్కి వెళ్ళామన్నమాట. నిన్న ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత డీమార్ట్కి వెళ్ళాము. ఎందుకంటే మామూలుగా కొన్ని సరుకులు తీసుకుందామనేసి మా పిన్ని చిన్నాన్నగారు వెళ్తుంటే నన్ను తీసుకెళ్లారు. సో నేను కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినట్టు సంక్రాంతి పండుగకి ఆఫర్స్ ఉంటాయి కదండి డీమార్ట్లో. ఆఫర్స్ అనేవి మీకు చూపిద్దామని చెప్పి వెళ్ళాను. సో డీమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. తణుకులో డీమార్ట్కి వెళ్ళాము. సో వెళ్ళంగానే ఫస్ట్ అయితే మనకు బ్రెడ్, టీ పొడి, కాఫీ పొడి అన్నీ కనిపించాయి అనమాట. స్టార్టింగ్లోనే ఉంటాయి అవి. స్టార్టింగ్ అవి అయిపోయిన తర్వాత డీమార్ట్లో ఎక్కువగా 1+1 ఆఫర్స్ ఉన్నాయండి. మనకి బయట సంగతి నాకు తెలియదు కానీ 1+1 ఆఫర్స్ అయితే చాలా వరకు చాలా వాటి మీద ఇచ్చారు. 1+1 ఆఫర్స్ అనమాట. అంటే బిస్కెట్స్ కానీ లేదంటే కాఫీ పౌడర్స్ కానీ చాలా వరకు ఉన్నాయండి. ఒకటి అనేది చెప్పలేము, అన్నింటి ఇంచుమించు ఒక 40% వరకు అన్నీ 1+1 ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సంక్రాంతి ఆఫర్ వస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగకి చాలా వరకు చాలామంది గొబ్బిళ్ళు అవి పెట్టుకుంటారు. గొబ్బిళ్ళకి సంబంధించిన ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేదంటే ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి డీమార్ట్ అయితే మంచి బెస్ట్ ఆప్షన్ అయితే అని అనిపిస్తుందండి. ఇదిగోండి, ఇది 1+1 ఆఫర్. ఇది మిల్లెట్స్ అనమాట. తర్వాత ఇది కూడా ఇవి ఏంటంటే కాజు బాదం అవి. సో ఇవిగోండి, ఇవి బిస్కెట్స్ కూడా 1+1 ఆఫర్ అనమాట. ఇవి కూడా సఫోలా బిస్కెట్స్ అన్నీ చూసారా మీరు, ఎక్కడ బోర్డు చూసినా సరే 1+1 ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా యూస్ఫుల్ అండి మనకి 1+1 ఆఫర్ అంటే. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 1+1 ఆఫర్ అంటే అబ్బా అనిపిస్తుంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం కదా అనిపిస్తుంది. గరికపట్టు గారు చెప్పారనమాట, ఒకసారి ఒక వీడియోలో చూశాను. డీమార్ట్ అంటారు అందరూ. డీమార్ట్కి వెళ్ళి ఒకటి కొందామని వెళ్తే 10 కొనుక్కొని వస్తాం అందులో నుంచి అనే మాట నిజమే కదండి. నేను కూడా ఒకటి కొందామని వెళ్ళి ఇంకొక 10 కొనుక్కొని వచ్చేదాన్ని. సో అవసరం ఉన్నాయి అవసరం లేనివి కూడా ఆ బాస్కెట్లో వేసుకోవడం, తీరా బిల్లు చూస్తే ఇంత పొడుగు రావడం, మళ్ళీ కొన్ని తీయడం అట్లా జరుగుతూ ఉండేది. సో ఈరోజైతే అలా చేయలేదండి నేను. ఏదైనా క్షవరం అయిన తర్వాత ఎవరో వస్తుంది అంటారు చూసారా, అలాగా అవసరం ఉన్నాయి అవసరం లేని కొని పాడేస్తామని తిడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. సో అందుకని కొనడం మానేశాను అనమాట, తగ్గించాను. ఏది అవసరం ఉంటే అదే కొనుక్కుంటున్నాను అనమాట. అవసరం అయితేనే కొంటాను, లేదంటే కొన్నాను. పచ్చళ్ళు కూడా 1+1 ఆఫర్ ఉన్నాయండి. సో ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ పండక్కి సంక్రాంతికి గొబ్బిళ్ళు పెడతారు. సో ప్లాస్టిక్ ఐటమ్స్, తర్వాత చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఈ 1+1 ఆఫర్స్లో బాగా ఉపయోగపడతాయండి. మనం ఒక బల్క్లో కొనేసుకుంటే ఈజీగా అందరికీ ఇవ్వచ్చు అనమాట. సో గులాబ్ జామ్ కూడా 1+1 ఆఫర్ అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది అది. కానీ ఇప్పుడు ఇంకా ఉంది పండగ కాబట్టి మళ్ళీ ఒక 4-5 ప్యాకెట్లు తీసుకున్నామంటే బోల్డ్ గులాబ్ జాములు అయిపోతాయి, పిల్లలకి పెట్టచ్చు ఈజీగా. సో ఇదిగోండి, ఎక్కడ చూడండి మీరు 1+1 ఆఫర్ అయితే ఉంటుంది. ఈ స్ప్రేస్ కూడా, బాడీ స్ప్రేస్ కూడా తక్కువగానే ఉన్నాయి. తర్వాత పౌడర్సు అన్నీ వాటి మీద కూడా 1+1 ఆఫర్ ఉందండి. డ్రింక్ బాటిల్స్, తర్వాత ఇవన్నీ నాన్ వెజ్, ఇవి బట్టరు, బ్రెడ్, జాము ఇవన్నీ ఉంటాయి కదండి అవి. సో మళ్ళీ పాల ప్యాకెట్లు కూడా ఉన్నాయి. పాల ప్యాకెట్లు, బటర్ ఎక్కువగా ఉంటుందన్నమాట అక్కడ. పన్నీరు, బటరు, మష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇది ఫస్ట్ ఫ్లోర్కి నేను వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకి హెయిర్ క్లిప్స్కి సంబంధించినవి, డ్రెస్కి టాప్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెడతారనమాట. స్టార్టింగ్లో మనం ఇవైతే ముగ్గుకి సంబంధించిన స్టెన్సిల్స్ అనమాట. స్టెన్సిల్స్, ముగ్గు వేసుకునే చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, మెస్ టైప్లో ఉంటాయి. ఇవి స్టెన్సిల్స్ అనమాట. ఈ స్టెన్సిల్స్ మనం కింద పెట్టి ముగ్గుతో
వాటిని ఫిల్ చేస్తే మనకి ఆ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది పెద్ద స్టెన్సిల్ వచ్చి 99 రూపీస్ అంటండి. ఇదిగో ఇదేమో ముగ్గు పిండి అండి, 60 రూపీస్ అంట. ముగ్గు పిండి కూడా మనకి అమ్మేస్తున్నారు. బయట బోల్డ్కి ఒక తవ్వ అయితే బోల్డ్ వస్తుంది అనమాట. డీమార్ట్లో ముగ్గు పిండి అయితే వేస్టే అనండి. 60 రూపీస్ అంట డబ్బా. 60 రూపీస్కి మనకు బోల్డ్ ముగ్గు పిండి వస్తుంది అనమాట. కాకపోతే ఇది కొద్దిగా జల్లించుకోకర్లేదు, నీట్గా పడుతుంది అని చెప్పి డీమార్ట్లో తీసుకోవడం. ఇవేమో టాప్స్ అనమాట. టాప్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. డైలీ వేర్కి వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. క్లాత్ కూడా బాగుందండి. ఇవి డైలీ వేర్ చెప్పల్స్ అనమాట, హవాయి చెప్పల్స్. 99 రూపీస్ అంట. పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ స్లిప్పర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. స్లిప్పర్స్ కూడా బాగున్నాయి కదా. ఈ రేట్ వచ్చి 250 రూపీస్ అంటండి. ఆ స్లిప్పర్స్ వచ్చి 250. ఈ వాకింగ్ షూసు, తర్వాత ఈ స్లిప్పర్సు అన్నీ తక్కువ ప్రైస్లోనే ఉన్నాయండి. ఇవేమో కిడ్స్ చెప్పల్స్ అనమాట. బాగున్నాయి కదా, క్యూట్గా చిన్న చిన్న బొమ్మలు కూడా ఇచ్చాడు పైన. బాగున్నాయండి. కిడ్స్ కూడా 150 రూపీస్ అంట చెప్పల్స్ వచ్చి. తర్వాత ఇవన్నీ జెంట్స్కి వాళ్ళకి అందరికీ సంబంధించినవి ఉన్నాయి. తర్వాత ఇవి స్టేషనరీ అనమాట. బుక్స్, పెన్స్, గమ్ము, ఇవి హెయిర్ బ్యాండ్స్ అండి, హెయిర్ క్లిప్స్ ఇవి ఉన్నాయి. ఇవేమో సెకండ్ టాప్స్ అనమాట. 150 రూపీస్ది 100 రూపీస్కి వస్తుంది. పిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట ఇవన్నీ. ఈ బొమ్మలు పిల్లలు ఎవరో కొందామని మారం చేస్తున్నాడు. ఇదేమో పియానో అండి. నేను అసలు కొంచెం ప్లే చేసి చూసాను, చూడండి. నాకు రాదు కానీ ఏదో అలా వాయించాను. పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. 500 అంటండి. చిన్న చిన్న బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయి. క్యాట్, పాప బొమ్మ, ఎలిఫెంట్, అన్ని బొమ్మలు బాగున్నాయండి. పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కళ్ళజోళ్ళు అనమాట. స్పెక్ట్స్ దగ్గర చూస్తున్నాను. నార్మల్గా చూస్తుంటే ఒక పాప వచ్చింది. ఆ పాప ఏమో తను కూడా స్పెక్ట్స్ చూసుకుంటుంది. సరే పెట్టుకొని నేను ఫోటో తీస్తాను అంటే పెట్టుకొని చూడండి ఎలా పోజిస్తుందో. చాలా క్యూట్గా ఉంది కదా పాప. బాగుంది, కొనుక్కో అంటే తీసేసింది అనమాట. తర్వాత ఇంక ఇవన్నీ మెన్స్ వేర్ అండి. షర్ట్స్, టీషర్ట్స్, ట్రౌజర్స్, ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్లు అన్నీ ఉన్నాయండి. పండుగ ఆఫర్కి మనం ఎక్కడికో వెళ్ళి అంటే ఒక షాప్కి వెళ్తే మొత్తం అన్నీ కంప్లీట్ షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అన్నీ ఉన్నాయండి. చూడండి ఇక్కడ కళ్ళజోళ్ళు. నాకు ఏ కళ్ళజోడు బాగుందో చెప్తారా? చెప్పండి, నేను ఏ కళ్ళజోడు తీసుకున్నానో కామెంట్ చేయండి. సో ఇంకో కళ్ళజోడు అయితే పెట్టుకున్నాను, అది మిస్ అయినట్టుంది ఒక క్లిప్పింగు. తర్వాత టాప్స్ కూడా బాగున్నాయండి. 400 నుంచి బాగున్నాయి. ఇవేమో పార్టీ వేర్ అనుకుంటా, 1000 రూపీస్ ఉన్నాయి. అవి లీవా కూడా ఉన్నాయండి, కంపెనీవి కూడా ఉన్నాయి. కంపెనీ బాగుంటాయండి, స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా. తర్వాత ఇవన్నీ లెగ్గిన్స్, ప్యాంట్స్, చున్నీలు, టాప్స్ కూడా 200 నుంచి అంటండి. చూడండి డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు. 200 నుంచి స్టార్ట్ అయినాయి. డైలీ వేసుకోవడానికి కూడా బాగానే ఉంటాయి. టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగానే అనిపించిందండి టాప్. 400 అంటుంది అది. తర్వాత టాప్స్ అయితే చాలా ఉన్నాయండి, చాలా టాప్స్ ఉన్నాయి. కొద్దిగా టైం పెట్టుకొని ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయగలిగితే కంప్లీట్ షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. మొత్తం కిచెన్కి సంబంధించి కిచెన్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్, హ్యాంగర్స్ అన్నీ ఉన్నాయండి కంప్లీట్గా. ఈ బాస్కెట్స్ అనమాట. ఈ తర్వాత ఇవన్నీ బకెట్స్, స్టూల్స్, ఇవే అండి. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. సో ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా మనం గిఫ్ట్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయి.
తక్కువ రేట్లోనే వస్తాయి అన్నమాట. ఒక 50, 60, 100 పీసెస్ తీసుకున్నా కూడా మనకి తక్కువగానే పడుతున్నాయి. ఇవన్నీ ప్లేట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించేస్తున్నారు, ఏం తెలుస్తున్నాయి అని అనుకుంటారేమో. కానీ అంటే ఒకసారి వెళ్ళి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓవరాల్గా అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూపిద్దామని చెప్పి అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో ఒకసారి చూడండి, విజిట్ చేయండి, చాలా బాగుంది. కంప్లీట్ షాపింగ్ అయితే చెప్పొచ్చండి డీమార్ట్లో. స్టవ్లు, గ్యాస్ స్టవ్లు, కుక్కర్సు, తర్వాత నాన్ స్టిక్ తవాసు, చూసారా కుక్కర్లు, దోశ వేసుకునే ప్యాన్స్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయండి. నేను అంతకుముందు ఒక బ్యాగ్ తీసుకున్నాను, అది చాలా రోజులు వచ్చింది. ఈ బ్యాగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. వీటి రేట్ కూడా కామెంట్ చేయండి ఎంత ఉంటాయో. సో డీమార్ట్లో ఎంత ఉన్నాయి అనేది నేను ట్యాగ్ చూపిస్తాను, కానీ మీకు కనిపిస్తే ఓకే, లేదు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత వచ్చిందనేది, ఎంత ఉంటుందనేసి. నేను ఏ బ్యాగ్ తీసుకున్నానో కూడా చెప్పండి. నాకు ఈ కలరు, ఆ బ్లాక్ కలర్ కూడా బాగా నచ్చాయి. ఈ రెండిట్లో ఏ కలర్ తీసుకున్నానో కూడా కామెంట్ చేయండి, ఏది బాగుందో కూడా మీకు చెప్పండి. తర్వాత వాటర్ బాటిల్స్, గ్లాసులు అన్నీ ఉన్నాయండి. ఇవి ఇత్తడి కంచాలు అనమాట. ఇత్తడి కంచాల్లో తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. కానీ వాళ్ళు కూడా తీసుకోలేదు అనుకోండి. ఇవి బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్, దేవుడికి సంబంధించిన పూజా ఐటమ్స్, ఈ ఫ్లవర్ వాజెస్కి ఫ్లవర్స్ అనమాట. మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయిందండి. బిల్లింగ్ వేస్తున్నారు. ఇదిగోనండి నేను తీసుకున్న బ్యాగ్ అయితే కనిపించేసింది మీకు. నేను ఆ బ్యాగ్ తీసుకున్నాను, చిన్నదే అనమాట, నార్మల్గానే ఉంది. కానీ డైలీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, చిన్న పార్టీస్కి అయితే వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. మా బిల్ అయితే ఎంత అయిందండి. తర్వాత బయట బుడ్డోడు వాడికి డబ్బులు కావాలని అడుగుతుంటే మా పిన్ని పాప్కార్న్ ఇచ్చింది. వాడు పాప్కార్న్ తింటున్నాడు చూడండి. తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ కృష్ణుడి బొమ్మలు అయితే కనిపించాయండి. కృష్ణుడి బొమ్మలు అయితే తీసుకున్నాము నేను, మా పిన్ని. మా పిన్నికి కృష్ణుడి బొమ్మ నచ్చిందంటండి. నాకేమో ఇందాక చూపించాను కదా, అది నచ్చింది. సో ఏది బాగుంది ఏంటి అనేది లాస్ట్లో నేను 2 తీసుకున్నాను. అయితే ఇది తీసుకోమని నేను చెప్తున్నాను అనమాట. నేనైతే వెనకాల ఉన్న కృష్ణుడి బొమ్మ తీసుకున్నాను. మా పిన్ని ఏమో ఇందాక చూపించిన కృష్ణుడి బొమ్మ తీసుకుంది. తర్వాత 2 బొమ్మలు తీసేసుకున్నాక చిట్టూరి గ్రాండ్కి అయితే వచ్చామండి భోజనం చేద్దామని. కానీ ఎవరు లేరు, మేమే ఫస్ట్ అనమాట. 6:30 కల్లా అయిపోయింది మా షాపింగ్ అయిపోయి చిట్టూరి గ్రాండ్కి అయితే వచ్చేసాము. ఇంత ఎర్లీగా వెళ్ళడం ఎందుకు అంటే మా ఊరు నుంచి మినిమం ఒక 20 మినిట్స్ పడుతుంది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్ళడానికి 20 మినిట్స్ అనమాట. సో ఇంకా మళ్ళీ ఏమొస్తామని చెప్పి ఇంకా ఆ టైంకే ఫుడ్ ఆర్డర్ చేసేసుకుని 7కి అలా భోజనం చేస్తామండి. అయితే ఎక్కువగా ఏం తినలేదు, ఒక బిర్యానీ ఒకటే ఆర్డర్ చేసుకుని తినేసాము. బిల్ అయితే మరి చిన్నాన్నగారు కట్టారండి. ఇది చిట్టూరి హోటల్ అనమాట. మొత్తం రిలయన్స్ కిందన ఉంటుందన్నమాట. పైన రిలయన్స్ ఉంటుంది, కిందన చిట్టూరి హోటల్ ఉంటుంది. ఇదిగోండి నేను తీసుకున్న కళ్ళజోడు అయితే బాగుందా, చెప్పాను కదండి. అన్నీ 1+1 ఆఫర్స్ అనమాట. చాలా వరకు 1+1 ఆఫర్సే. నా వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి